మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డులో కౌన్సిలర్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి, సిఐ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండి వారికి నచ్చిన ఉపాధ్యాయులను రోల్ మోడల్ గా భావించి వారి భాష, నడవడికను అనుసరిస్తూ ఉంటారని అన్నారు. అనంతరం కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ వార్డులో అధిక మంది ఉపాధ్యాయులు ఉండడం అతను అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఏటా తన వార్డులో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. సంజయారెడ్డి బాయ్స్ స్కూల్ మేడ్చల్ జెడ్పీహెచ్ఎస్ కన్నప మహేంద్రాచారి సబ్బాది మేడం రవీందర్ రెడ్డి సంధ్య మేడం వాళ్ళరా మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నందుకు ధన్యవాదాలు చేసుకుంటూ ఒక్కొక్కరిగా ఇప్పుడు పిలుస్తారు. మనము ముఖ్యంగా పూజోత్సవ సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చెప్పడం ఏంటంటే పని పాటతోటే జత కట్టింది, పాట పనితో పాటే పుట్టింది. పని సో చిన్నది నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా ధన్యవాదాలు. వారు ఇచ్చేదారు. సో చిన్నది నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 5th మనం టీచర్స్ డే గురువులను పూజించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజీలో, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో నేను చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నేను ఒక సర్టన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు ఏంటంటే మాకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకే మాకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనే ఒక సబ్జెక్ట్ ఉండేది. ఇక మిగతాదంతా మాకు ఇంగ్లీష్, హిందీయే ఉండేది. కాబట్టి అప్పట్లో ఒకటే టెక్స్ట్ బుక్ ఉండేది మాకు తెలుగులో, ఒక పోయిటరీ ఉండేది అంతే. అంతవరకు అంటే ఒక ఖాళీ నేను ఒక పేపర్ చదవడం వరకే, రైటింగ్ అనేది అంత వచ్చేది కాదు. ఒక 4 years వరకే మేము అంతవరకు చదువుకున్నాం. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అంతలో అప్పుడంతా తెలుగు లేదు, అంత ఇంగ్లీష్, అంతా హిందీయే. మరి పీజీ వరకు కూడా నేను MBA పూర్తి చేసిన, అక్కడ నాది ఇంగ్లీష్ మీడియమే. కాబట్టి నాకు ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనేది నాకు ఐడియా లేదు. ఎప్పుడైతే నేను చైర్మన్గా ఇక్కడ ఎలక్ట్ అయ్యి ఒక 4.5 years అవుతుంది. అప్పటి నుంచే నాకు ప్రతి ఒక్క ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్కి కూడా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యని, ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ నేను చూసిన. నేనున్న అప్పటికి ఇప్పటికి కూడా ఈ టెక్నాలజీ అనేది ఎంతో డెవలప్ అయింది. గవర్నమెంట్ స్కూల్స్ ఎంతో డెవలప్ అయ్యాయి. టీచర్సే కానీ, స్టూడెంట్సే కానీ మంచి మోటివేషన్ ఉంది, మంచి ర్యాంక్స్ కూడా సాధిస్తున్నారు. మరి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మరి ఆ మోటివేషన్, ఆ స్టూడెంట్స్ ఆ ప్రతిభ చాటే ఆ ఘనత ఎవరిది అని అనేది మన టీచర్స్ మీదే. ఇదంతా ఆ ప్రతిభ అనేది మీ టీచర్స్ ఎన్నో అది సార్ కానీ ఇప్పుడు ఎన్నో చెప్పింది మాకు కూడా. ఎందుకంటే సార్ లాగానే మాకు కూడా లెక్చరర్స్ ఉండేవాళ్ళు, టీచర్స్ ఉండేవాళ్ళు. ఇదే విధంగా మాకు కూడా చెప్పేవారు. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఈరోజు ఇక్కడ మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. నాగేంద్ర డి జార్సీ మేడం, నాసాపేట్ జయశ్రీ మేడం. ఎక్స్పెక్ట్ చేసింది చాలా పెద్ద ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎక్కువ ట్రాఫిక్ జామ్ కావడం వల్ల, వర్షం వల్ల చాలా మంది రాలేకపోయారు. వచ్చిన వాళ్ళంతా కూడా అటువంటి ఒకటి గట్టిగా చెప్పడంలో వారి ఉత్తరాన్ని ఇక్కడ మర్చిపోకుండా ప్రస్తుత సభాకాల పరిస్థితులను అర్థం పట్టినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గురువులందరినీ కూడా మరి చేస్తూ నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ఇదే విధంగా నిర్వహించాలని కోరుకుంటూ
ఇది కదా వృత్తి ధర్మం. ఎక్కడైనా కాలేజ్ వరకు బయాట్ చేసేవాడిని, మధ్యలో ఎవరైనా ఆపితే మళ్ళీ మొదటికి రావాల్సింది. అలా చదువుకుంటూ దాన్ని మొత్తం పుస్తకాన్ని బయాట్ చేశాను. సో నేను అప్పుడు చదువుకున్న చదివే నాకు ఇప్పటికీ ఎంతవరకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇందాక సిఎస్ఆర్ చెప్పిన విధంగానే నేను కూడా ఇది కొంచెం నా అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నాను. మీ అందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తూ ఒక చిన్న బరువును మీ మీద పెడుతున్నాను. ఎందుకంటే మీరంతా కూడా మన వార్డు సంబంధించిన వాళ్ళు, 14 వార్డు సంబంధించిన వాళ్ళు అందరు టీచర్లు, చాలామంది ఇక్కడ చాలా ఇల్లు కొనుక్కొని ఉన్నారు. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా నా పీరియడ్ ఇంకొక 5 నెలల కాలం ఉంది. ఈ 5 నెలలను కూడా ఒక్కొక్క నెలను ఒక్కొక్క సంవత్సరంగా నేను భావిస్తూ ముందుకు పోతాను. సో ఈ 5 నెలల్లో మీ అందరి సహకారంతో ఇంకొక పని చేయాలనేది బాగా తాపత్రయం ఉంది. ఎందుకంటే మున్సిపల్ వర్కులు ఎప్పుడు కూడా మా మేడం చెప్తూ ఉంటుంది, అన్నీ రిపీటెడ్గా ఉంటూ ఉంటాయి. అంటే ఇవాళ వాటర్ ఇస్తే రేపు వాటర్ ఇవ్వాలి, ఇవాళ స్వీపింగ్ ఇస్తే రేపు స్వీపింగ్ చేయాలి, ఇవాళ క్యాబేజ్ కలెక్షన్ చేస్తే మళ్ళీ రేపు చేయాలి. సో ఇది అనంతం, అంటే అది ఎవరికి అలా ఉంటూనే ఉంటుంది. సో దీంట్లో నేను ఒక పాయింట్ ఆఫ్ ఓడిపోతున్నాను. సో అది గెలిపేయడానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను. అదేంటంటే చెత్త రోడ్డు మీద ఉండకుండా దాన్ని మొత్తం కంప్లీట్గా గ్యారేజ్ కలెక్షన్ చేసుకుపోయి బయట వేయాలనే తాపత్రయం నాకు ఎక్కువగా ఉంది. సో ఆ విషయంలో నేను ఓడిపోతున్నాను. దానికి గల కారణము 3 రకాలుగా ఉంది. ఒకటేమో గ్యాబరేజ్ వాళ్ళు బండి వచ్చిన ఆ టైంకి ఆ గ్యాబరేజ్ చెత్తని ఇవ్వకపోవడము, లేదంటే ఈ మధ్య ఇళ్ళల్లో అందరికీ అలవాటు అయిపోయింది, భర్తకు క్యారేజ్ కడతారు, దాంతోపాటుగా ఒక క్యారీ బ్యాగ్ ఇచ్చి పంపిస్తారు. ఆ సార్ పోతూ పక్కకి ఇసిరేసుకుంటూ డ్యూటీకి వెళ్తారు. సో మళ్ళీ ఆ గ్యాబరేజ్ కూడా మళ్ళీ మున్సిపల్ వాళ్ళే తీయాలి. సో ఈ ఒక్క విషయంలో నేను ఫెయిల్ అయ్యాను. అందుకే మనందరికీ ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మీరు అందరూ ఉపయోగించేసి ఈ 5 నెలల కాలంలో మన వార్డును చెత్త లేకుండా చేయడానికి ఆయన ప్రయత్నం, నా ప్రయత్నాన్ని మీరు తోడ్పడతానని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా అంటే ఒక టీచర్ తలుచుకుంటే ఎంత మార్పు అనేది తీసుకురావచ్చు. ఎంతగా అంటే ఒక రెవల్యూషన్, అంటే ఒక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కానీ, లేకపోతే ఏ ఉద్యమాన్ని తీసుకున్నా, లేకపోతే అది వచ్చిన అంటే మార్పులు వచ్చినా కూడా చాలా వరకు మేధావి వర్గం నుంచి, ఉపాధ్యాయ వర్గం నుంచి వస్తుంటారు. సో నా వార్డు మీరు అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. అంటే నేను ఎందుకు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, నేను చెట్లు హరితారం పెట్టడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాను. అంటే మన వార్డులో కొంచెం చెట్లు ఇప్పటికీ కూడా మా మనసులో తిరుగుతూ ఉంటుంది. ఆ ఫులిష్ మ్యాన్ లర్న్స్ విత్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఆ ఫులిష్ మ్యాన్ లర్న్స్ విత్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఆ వైజ్ మ్యాన్ లర్న్స్ విత్ అదర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒక తెలివి తక్కువ మనిషి ఫెయిల్ కావడానికి కారణము అతని ఎక్స్పీరియన్స్ తోటి ఏదైనా అటెంప్ట్ చేయడం వల్ల అతను ఫెయిల్ అయ్యాడు. వైస్ మ్యాన్ విన్ కావడానికి కారణము అదర్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం వల్ల అతను విన్ అయ్యింది అని చెప్పేసి ఎప్పుడు చెప్పేదన్నమాట. ఈ వర్డ్ ఎప్పుడు నా మైండ్లో ఉండేది. ఎక్కడికి పోయినా, సెలక్షన్స్కి పోయినా, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా అదే గుర్తొచ్చేది ఇప్పుడు. సో మా ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు ఇప్పటికీ నాకు గుర్తు. అది ఇప్పటికి కూడా అది వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ నేను వాళ్ళతో తీసుకుంటూనే ఉంటాను. సో టీచర్స్ అంటే బాగా మా స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయి. 98లో 10th క్లాస్ వెంకటేశ్వర్లు సార్ అని ఉండే, చాలా ఆయన ఇనిషియేట్గానే మేము ఈ పొజిషన్ ఉండడానికి ఆయన ఒక కారణం ఒకటి. సో మీరు అంటే ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్ అండి. ఏదైనా చిన్నపిల్లలకి ఏదైనా ఇష్యూస్ జరిగితే మీడియా కవరేజ్ కానీ అదంతా చాలా పెద్దగా చూస్తారు. కిడ్నాప్ జరిగినా, లేకపోతే వాళ్ళకి ఏదైనా హామ్ జరిగినా, ఇంకేదైనా అఫెన్సెస్ రిలేటెడ్ టు చేయడానికి జరిగితే చాలా పెద్దగా చూస్తారు. సో ఫస్ట్ స్కూల్లో అంటే నా ఉద్దేశం ఏంటంటే, స్కూల్లో టీచర్స్ అందరూ కూడా ఫస్ట్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి పిల్లలకి. సో వీఆర్ గెటింగ్ సో మెనీ కంప్లైంట్స్ ఫ్రమ్ అదర్ పీపుల్. మేడ్చల్ ఆల్సో పాత 17 years 16 years ఎక్స్పీరియన్స్ పాత దానిలో కూడా చాలా మందిని పట్టుకొని గేమ్ పంపించినాము. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చేస్తూ ఉన్నాము. సో స్కూల్స్లో ఫస్ట్ చిన్న పిల్లలకి, ప్రతి ఒక్క పిల్లడికి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మీ అంతా మోస్ట్లీ చెప్తా ఉండొచ్చు. ఫ్రాడ్స్ ఇప్పుడు చాలా జరుగుతూ ఉన్నాయి. మీకు అన్నోన్ పర్సన్స్ ఏదైనా లింక్ పంపిస్తే దాన్ని క్లిక్ చేయదు. దాన్ని క్లిక్ చేస్తే మీ అమౌంట్ విత్డ్రా అయిపోవడం అదంతా జరుగుతూ ఉంటుంది. ఒక పర్సన్ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తాడు, నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ఉన్నాను, మీ
మీ అప్డేట్ చేసేది ఉంది, మీ అకౌంట్ అప్డేట్ చేసేది ఉంది, ఓటీపీ వస్తుంది చెప్పండి అని కాల్ చేస్తూ ఉంటారు. అటువంటి అయితే వాళ్ళ ట్రావెలింగ్ ఫీజు అని చెప్పేసి అట్లా పైసలు కాల్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఎవరైనా ఉమెన్ వాట్సాప్లో ఉమెన్ ఫోటో పెట్టేసి హాయ్ హలో అని చెప్పేసి మెసేజ్ చేయడం కానీ ఫిషింగ్ చేస్తారన్నమాట. ఫిషింగ్ అంటే మనం చేపలకు గాలం వేసి పెడతాం కదా, ఆ గాలం రెడీగా పెడతారు. తక్కువ ఇంట్రెస్ట్ తోటి డబ్బులు ఇస్తామని చెప్పేసి, అప్పులు ఇస్తాము, నిత్తికి ఇస్తామని చెప్పేసి ఇటువంటి నేరాలు చాలా జరుగుతూ ఉన్నాయి. సో ఆన్లైన్ షాపింగ్స్ కానీ గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు ఫిజికల్గా పోయి షాపింగ్ చేస్తే అది బాగుంటుందండి. ఇంకోటి ట్రాఫిక్ గురించి, పిల్లలు చాలామంది యూత్ యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లోడు, మీ పిల్లలు కానీ పక్క పిల్లోడు కానీ ఎవరు ఉంటే హెల్మెట్స్ డొనేట్ చేసినట్టు చేయాలి. పాత కేసులో 400 దాకా హెల్మెట్స్ డొనేట్ చేసినాము. సో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ లేని పిల్లల్ని బయటకు పంపించదు. మీరు కానీ మీ పక్క వాళ్ళు కానీ. ఇంకొకటి, నేను మీ టీచర్స్ అందరికీ కూడా గ్రూప్ ఉంటే ఒకటి నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో ఎటువంటి అఫెన్సెస్ అవుతున్నాయి అనేది అలర్ట్నెస్ మెసేజెస్ మీకు సెండ్ చేస్తాను. I have collected all the details of all colleges and schools in the Medchelli. So we have created the WhatsApp group and sending the alertness message to all the persons. So we WhatsApp group create చేసేసి మా పోలీస్ స్టేషన్ నుంచి అలర్ట్నెస్ మెసేజెస్ అందరికీ సెండ్ చేస్తా ఉన్నాము. సో మీకు కూడా ఒక టీచర్స్ గ్రూప్ ఉంటే యూనివర్సిటీ టీచర్స్ గ్రూప్ కాబట్టి మీరు ఒక 10 మందికి సెండ్ చేస్తే నేను నా దోస్తులకు పంపిస్తాను, నా ఫ్యామిలీ మెంబర్కి పంపిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏదైనా నేరాలు జరిగినట్టు మళ్ళీ నన్ను అడుగుతుంది, అదే మా ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి నాకే ఫోన్ చేస్తాను. సో మీరు కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎట్లా సెండ్ చేస్తూ ఉంటే మనం కొద్దిగా సమాజానికి చేసినట్టు ఉంటుంది. సో నాకు ఈ అవకాశం